నమస్కారం మిత్రులారా. ఏ మతపరమైనటువంటి దేవుళ్ళు కానివ్వండి, ఇంకో మతపరం వాళ్ళ యొక్క భక్తిని కానివ్వండి, అది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి లేదండి. వేల సంవత్సరాల నుంచి ఉన్నది. దాన్ని నమ్ముకుంటూ మనమందరం దాని యొక్క విధి విధానాలను పాటించుకుంటూ వస్తున్నాం. ఏ రాజకీయ నాయక పార్టీలు మాత్రం ఈ మతం అనేది పేరును మాత్రం తీయకండి దయచేసి. ఈ రాజకీయ పార్టీలు పుట్టక ముందు నుంచే దేవుళ్ళు, ఇతర వర్గాలటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆచారాలు వాళ్ళకున్నాయి. పార్టీలు పుట్టక ముందు నుంచే. ఇలా కొత్తగా వచ్చి మేము ఇది తీసుకొచ్చాం, అది తీసుకొచ్చాం అని చెప్పడం ఎంతవరకు అది న్యాయం కాదు. ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటే కానీ ఇలా బతకలేని పరిస్థితి. ఉన్నోడు ఉన్నోడుగానే ఉన్నాడు, లేనోడు లేనోడుగానే ఉన్నాడు. ఇంకో ఉదాహరణ, మేము కిరాయి ఇళ్లలో ఉన్నాము. ఒక మనిషి యొక్క పరిస్థితి చాలా బాగాలేదు అన్నప్పుడు ఇంటి ఓనర్ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తారు. ఇల్లు లేడు, అలాంటప్పుడు వాళ్ళు ఎటెళ్ళాలి? ఏ కులం అయినా సరే అలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. ఏం చేస్తామన్నది ఆలోచించండి.